బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. చెర్లపల్లి జైల్లో స్పెషల్ బ్యారెక్ ఇవ్వాలన్న పిటిషన్కు అనుకూలంగా తీర్పిచ్చింది. తోటి ఖైదీలతో కాకుండా పట్నం నరేందర్ రెడ్డికి ప్రత్యేక బ్యారెక్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. పట్నం నరేందర్ రెడ్డికి స్పెషల్ బ్యారెక్ ఇవ్వాలని చెర్లపల్లి జైలు సూపరింటెండెంట్ను ఆదేశించింది. అలాగే ఇంటి భోజనం అనుమతించాలని సూచించింది. అలాగే క్వాష్ పిటిషన్పై జస్టిస్ శ్రీదేవి బెంచ్ మరి కాసేపట్లో విచారణ కూడా జరపనుంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ్ అందిస్తారు. రవితేజ, పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ తర్వాత తన పేరుపై ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ లో తన పేరు తొలగించాలంటూ క్వాష్ పిటిషన్ ఒకటి దాఖలు చేయగా ఈ స్పెషల్ బ్యారక్ తన కనిపించాలంటూ కూడా ఈ రెండు పిటిషన్లు హైకోర్టులో మూవ్ చేయడం జరిగింది. ఈ రోజు ఈ రెండింటిపైన విచారణ సాగింది. దీంట్లో ఒక అంశం తనకు చెర్లపల్లి జైల్లో స్పెషల్ బ్యారక్ ఇవ్వాలని ఒక పిటిషన్ పైన హైకోర్టు ఈ రోజు విచారణ జరిపి తోటి ఖైదీలతో కాకుండా పట్నం నరేందర్ రెడ్డికి ప్రత్యేక బ్యారక్ ఇవ్వాలనే దానిపై కూడా హైకోర్టు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. స్పెషల్ బ్యారక్ ఇవ్వాలని చెర్లపల్లి జైలు సూపరింటెండెంట్ కి ఇప్పటికే హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు ఇంటి భోజనం అనుమతించాలంటూ కూడా కోర్టు తనకు ఈ వెసులుబాటు కల్పిస్తూ ఈ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అతన్ని అరెస్ట్ అయినటువంటి వెంటనే చెర్లపల్లి జైలుకి తరలించిన తర్వాత తన న్యాయవాదులు ఏదైతే కేటీఆర్ పేరుని అంగీకరించి పోలీసులు రిలీజ్ చేసినటువంటి రిమాండ్ రిపోర్ట్ మీద తన అఫిడవిట్ దాఖలు చేసి అఫిడవిట్ ద్వారా కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కోర్టులో నేను కేటీఆర్ పేరు ఎక్కడ కూడా ప్రస్తావించలేదు, అది పోలీసులే స్వయంగా తమంతలా తాము పేరు రాసుకొని ఆ కాపీని బయటకు వదిలేశారు, ఇదంతా కూడా తప్పుడు ప్రచారాన్ని సాగిస్తా ఉన్నారంటూ కూడా అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది. దాంతో పాటు తన పేరుని ఈ కేసులో నుంచి తొలగించాలనే క్వాష్ పిటిషన్ ఒకటి, చెర్లపల్లి జైల్లో తనకు ప్రత్యేక బ్యారక్ కనిపించాలంటూ ఈ రెండు పిటిషన్లు దాఖలు చేయడంతో ఈ క్వాష్ పిటిషన్ సంబంధించి మరి కాసేపట్లో శ్రీదేవి బెంచ్ విచారణ చేపట్టనుంది. తన నరేందర్ రెడ్డిపై నమోదైనటువంటి కేసు విషయంలో తన పేరుని తొలగించాలంటూ వేసినటువంటి క్వాష్ పైన కోర్టు మరి కాసేపట్లో కీలకమైనటువంటి నిర్ణయాన్ని వ్యక్తం చేసేటువంటి ఛాన్స్ ఉంది. ఇప్పటికే బ్యారక్ మార్పు విషయంలో మాత్రం ప్రతి ఖైదీతో పాటు కాకుండా ప్రత్యేకమైనటువంటి తనకు హోదా కల్పించాలి, తోటి ఖైదీలతో కాకుండా స్పెషల్ బ్యారక్ ఏర్పాటు చేయాలి, స్పెషల్ బ్యారక్ లో తను ఉంచాలి అంటూ మాత్రం తను వేసినటువంటి పిటిషన్ పై మాత్రం హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తను అడిగిన విధంగానే స్పెషల్ బ్యారక్ ఏర్పాటు చేయాలంటూ మాత్రం కోర్టు ఈ నిర్ణయాన్ని వ్యక్తం చేస్తూ ఈ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చెర్లపల్లి జైలు సూపరింటెండెంట్ కూడా ఆదేశాలు ఇస్తూ తనకు ఇంటి భోజనం ఏర్పాటు చేయడంతో పాటు అతని స్పెషల్ బ్యారక్ ఏర్పాటు చేసి నిత్యం ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలి అంటూ మాత్రం హైకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. రెహానా, ఇంటి భోజనం కి స్పెషల్ బ్యారక్ కి పర్మిషన్ ఇవ్వడంపై వాళ్ళ ఇంటి సభ్యులు ఏమంటున్నారు రవితేజ? కుటుంబ సభ్యులు పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ అయినటువంటి వెంటనే తన భార్య మీడియా ముందుకు వచ్చి ఇది రాజకీయ కుట్రలో భాగంగా పెట్టినటువంటి కేసు గాని ఇది నిజంగానే ప్లాన్ ప్రకారంగా జరిగినటువంటి దాడి కాదు, ఇది బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేక వాళ్ళు చేపట్టినటువంటి చర్యల్లో నరేందర్ రెడ్డి పైన ఈ కేసులు పెట్టారు. త్వరలో నరేందర్ రెడ్డి నీతి నిజాయితీగా బయటకు వస్తాడు, తను తప్పు చేయలేనట్టుగా కోర్టే అభిప్రాయాన్ని వ్యక్తం చేసి కోర్టే తొందరలో బెయిల్ కూడా ఇస్తుంది. ఇది కేవలం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే నరేందర్ రెడ్డి తన భర్త పైన ఈ కేసులు పెట్టారు అంటూ మాత్రం తన భార్య ముందుగానే ఈ విషయాన్ని తెలియజేస్తూ కోర్టులో న్యాయ పోరాటం చేస్తాము, దీనికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది, దీనికి మోరల్ సపోర్ట్ బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది అంటూ కూడా ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ మొదటి నుంచి కూడా ఈ పోరాటాన్ని సాగిస్తా ఉన్నారు. ఈ లక్కచెర్ల ఘటనకు సంబంధించి ఇప్పటికే బాధితులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా ఢిల్లీకి వెళ్లి ఢిల్లీలో వీరు ఇప్పటికే ఎస్టీ కమిషన్ తో భేటీ అవ్వడము, ఇతర దర్యాప్తు సంస్థలకు మెమోరాండం అందజేయడము, ప్రెసిడెంట్ ని సైతం వీళ్ళు కలిసేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒక పక్క రైతులపైన పెట్టినటువంటి అక్రమ కేసులు, ఇదే లగచర్ల ఘటనకు సంబంధించి నరేందర్ రెడ్డి ప్రొవోక్ కి పాల్పడి దాడికి పాల్పడ్డాడనే ఒక అలిగేషన్ పైన అతన్ని ప్రస్తుతం అండర్ ట్రయల్ ఖైదీగా జైలు శిక్ష అనుభవిస్తా ఉన్నాడు. ఈ తరుణంలోనే తను రెండు ప్రత్యేకమైనటువంటి పిటిషన్లు దాఖలు చేయడం, ఒకటి ప్రత్యేక బ్యారక్ కావాలంటూ పిటిషన్ దానిపై మాత్రం హైకోర్టు క్లియరెన్స్ తెలియజేస్తూ అతనికి ప్రత్యేక బ్యారక్ ఇవ్వాల్సిందే అనే దానిపై కూడా కోర్టు ఆదేశించింది. రెండోది తనపై నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ క్వాష్ పిటిషన్ దాఖలు చేసి ఎఫ్ఐఆర్ లో తన పేరును తొలగించాలని చేసింది. దానిపై ఈ రోజు కోర్టు కీలకమైనటువంటి నిర్ణయాన్ని వ్యక్తం చేసేటువంటి ఛాన్స్ ఉంది. అలాగే ఇక మరికాసేపట్లో క్వాష్ పిటిషన్ పై జస్టిస్ శ్రీదేవి బెంచ్ కూడా విచారణ జరపనుంది కదా, ఇదేమైనా పట్నం నరేందర్ కి అనుకూలంగా వచ్చే అవకాశం ఉంటుందంటారా? పోలీసులు
పట్నం నరేందర్ రెడ్డిని రిమాండ్ చేసినప్పుడు అతని పాత్రకు సంబంధించి ప్రతిదీ కూడా వీళ్ళు పేపర్లో మెన్షన్ చేయడం జరిగింది. అన్ని ప్రధాన సూత్రధారిగా ఉన్నటువంటి సురేష్ తో సుమారు 83 సార్లు ఇతను కాల్స్ మాట్లాడారు. అన్లిమిటెడ్ కాల్స్ సురేష్ తో మాట్లాడాల్సి వచ్చింది. సురేషే కావాలని కలెక్టర్ ని డైవర్ట్ చేసి ఈ ప్రాంగణానికి తీసుకొచ్చి వీళ్ళు కలెక్టర్ పైన దాడికి పాల్పడేటువంటి ప్రయత్నం చేశారని ఒక అభియోగాల పైన పట్నం నరేందర్ రెడ్డి కాళ్ళాట బయటికి తీసినప్పుడు అతను 83 సార్లు ఈ సురేష్ తో మాట్లాడము, ఈ వెనుక బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు నరేందర్ రెడ్డి పనిచేయడము, నరేందర్ రెడ్డి నేతృత్వంలో సురేష్ పనిచేసి కలెక్టర్ పైన దాడి చేసేటువంటి ప్రయత్నాలు చేశారంటూ మాత్రం ప్రధాన ఎలిగేషన్ తో ఈ పేర్లని మెన్షన్ చేయడం జరిగింది. ఈ రోజు క్వాష్ పిటిషన్ అంశం వచ్చినప్పుడు క్వాష్ పిటిషన్ పై విచారణ సందర్భంగా తమ పైన ఆధారాలు లేవు అంటే మాత్రం డెఫినెట్ గా నరేందర్ రెడ్డికి ఊరట కలిగేటువంటి అవకాశం ఉంటుంది. లేదు నరేందర్ రెడ్డి పాత్ర ఉన్నట్టుగా మాత్రం పోలీసులు ఆ డాక్యుమెంట్ కోర్టులో ప్రొవైడ్ చేస్తే మాత్రం అతను క్వాష్ పిటిషన్ ని తిరస్కరించేటువంటి ఛాన్స్ ఉంది. రెహానా. ఓకే ఓకే. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. చర్లపల్లి జైల్లో స్పెషల్ బ్యారెక్ ఇవ్వాలన్న పిటిషన్ కు అనుకూలంగా తీర్పునిచ్చింది. తోటి ఖైదీలతో కాకుండా పట్నం నరేందర్ రెడ్డికి ప్రత్యేక బ్యారెక్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. పట్నం నరేందర్ రెడ్డికి స్పెషల్ బ్యారెక్ ఇవ్వాలని చర్లపల్లి జైలు సూపరింటెండెంట్ ను ఆదేశించింది. అలాగే ఇంటి భోజనం అనుమతించాలని సూచించింది. అలాగే క్వాష్ పిటిషన్ పై జస్టిస్ శ్రీదేవి బెంచ్ మరి కాసేపట్లో విచారణ జరపనుంది.